ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా 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 నాయనకు స్తోత్రములు స్తోత్రములు నాయన ప్రభా. ఈ 2021 సంవత్సరము నాయన ప్రభా 2వ మాసంలో మేము ఉంటుండగా మొదటి ఆదివార దినం నాయన ప్రభా నీ కృప ద్వారా మాకు అనుగ్రహించి మనం సజీవ దగ్గర పెడుతూ ఈ 2021 సంవత్సరం అంతా కూడా నీ కాపుదల నీ రెక్కల కింద భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివార దినం తండ్రి మరొకసారి నీ మందిరంలో నిలబడి నీ వాక్యాన్ని బోధించే భాగ్యం దయచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ సమయంలో నన్ను తండ్రి ప్రభా నీ శివక్షాటును మరుగు చేసుకొని ఈ శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడమని నా చెల్లెని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ ఘనత చెందుగాక. 2021 సంవత్సరం మరి ఫిబ్రవరి మాసం మొదటి ఆదివారం దేవుని మా కృప చేత మనల్ని నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి మహారాష్ట్ర ప్రాంతంలో బాంబేలో కొన్ని సంవత్సరాల క్రితము మరి ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్ మరి ఆ రోజు వారికి శాలరీస్ అనుగ్రహించడానికి మరి బ్యాంకుకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులను మరి శాలరీస్ అన్ని కూడా తీసుకొని రమ్మని వారిని పంపించడం జరిగింది. మరి ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ మరి టీచర్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. మరి బ్యాంకుకి వెళ్ళి దాదాపుగా 5 లక్షల రూపాయలు డ్రా చేసుకొని
తీసుకొని తిరిగి ప్రయాణమే వస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చినప్పుడు వారు అనుకుంటున్నారు ఇతని చేతిలో బ్యాగ్ ఉన్నదని ఏమనుకుంటున్నారు, ఇంకొక ఏమనుకుంటుంది ఈమె చేతిలో బ్యాగ్ ఉన్నదనేసి. ఇద్దరి చేతిలో బ్యాగ్ లేదు. మరి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చినప్పుడు 70 అనగానే ఇద్దరు ముఖాలు చూసుకుంటా ఉన్నారు. మరి ప్రిన్సిపల్ చాలా కోపంతోనే వారిని నాన్న మాటలు అంటూ మరి శాలరీస్ నెలంతా కష్టపడి మరి జీతాలు ఇవ్వడానికి టీచర్స్కి మీకు పని చెప్తే మీరు ఇలాంటి పని చేశారండి, బ్యాంక్ నుంచి అమౌంట్ డ్రా చేశారంటే డ్రా చేశాం, మరి మీ బ్యాగ్లో పెట్టుకున్నామంటే బ్యాగ్లో పెట్టుకున్నాం, స్కూల్లోకి వచ్చాము మనకి తన దగ్గర ఉన్నదని తన అనుకుంటుంది, తనతో అనుకుంటూ లోపలికి వచ్చేసాం, ఇద్దరి చేతిలో లేదు, మాట్లాడుకుంటా లోపలికి వచ్చారు. ప్రిన్సిపల్ మాటలు మరి బాగా తిడుతూ ఉన్న కొద్దీ వారి ముఖంలో ఏడుపు కనిపిస్తూ ఉన్నది. మరి ఆ డబ్బు 5 లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్తే వాళ్ళు మన శాలరీస్ కొద్ది గంటలో శాలరీస్ ఇవ్వాలనేసి అంత లోపలనే ఒక వ్యక్తి వచ్చి ఆ తలుపు కొడుతూ ఉన్నాడు. నేను లోపలికి రావచ్చు అన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ అయితే లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఆ బ్యాగ్ని ప్రిన్సిపల్ చేతికి ఇచ్చాడు. ప్రిన్సిపల్ చాలా ఆశ్చర్యపోయినాడు. ఇందులో 5 లక్షల రూపాయలు ఉన్నాయి, నువ్వు ఎలా తిరిగి తెచ్చిచ్చావు అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరు ఏ ఆటోలో అయితే ప్రయాణం చేశారో ఆటో డ్రైవర్ తెచ్చి ఆ ప్రిన్సిపల్కి 5 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపల్ అన్నాడు ఇందులో ఇంత డబ్బున్నది నీకు తీసుకుపోతే కాలేదు అన్నప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన ఒక సాక్ష్యము, నేను ఒక ఆటో డ్రైవర్ని సార్, నా పిల్లవాడు స్కూల్లో చదువుతున్నాను, కొన్ని రోజుల క్రితము ఆ స్కూల్లో బైబిల్ సొసైటీ గిడెన్ సొసైటీ వారు బైబిల్ పంచబెట్టడం జరిగింది, న్యూ టెస్ట్మెంట్ బైబిల్. తన కుమారుడు కూడా న్యూ టెస్ట్ బైబిల్ తీసుకున్న తర్వాత కుమారుడు 2 రోజులు చదివిన తర్వాత తనకేం అర్థం కాకపోతే మా కుమారుడు నాన్న ఈ బైబిల్ చదువు అని నాకు ఇచ్చాడు, నేను ఆటో ప్రయాణం చేస్తున్నప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు బైబిల్ చదవడం ప్రారంభించాను. ఆ బైబిల్ వాక్యం నాకు ఏం చెప్తుందంటే నీది కానిది ఏది కూడా నీ సొత్తు కాదు అనేసి చాలాసార్లు ఆ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థంగా సత్యంగా జీవించినప్పుడే మనం దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం అనేసి ఆటో డ్రైవర్ చెప్పినప్పుడు ప్రిన్సిపల్ ఆశ్చర్యపోయినాడు. అంతకు కొన్ని రోజుల ముందు మరి ఆ బైబిల్ సొసైటీ గిడెన్ సొసైటీ వారు ఆ స్కూల్కి వచ్చి బైబిల్ పంచుతామని ప్రిన్సిపల్ని అడిగినప్పుడు ఆ ప్రిన్సిపల్ అన్నాడు మీరు మతాలు మార్చుతున్నారు, మరి అందరికీ కూడా మీ మతంలో మార్చుకుంటున్నారు, బైబిల్ పంచడానికి వీలు లేదన్నాడు. మరి ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని ఆటో డ్రైవర్ చెప్పినప్పుడు ఆ ఒక బైబిల్ చదివి నా హృదయాన్ని నేను దేవునికి అప్పచెప్తున్నానయా, దేవుని పట్ల నేను యథార్థంగా సత్యంతో జీవించడం ప్రారంభించాను, ఈరోజు కూడా నా ఖాళీ సమయంలో బైబిల్ చదువుకుంటూ మరి నేను కూడా అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాను. ఆ ప్రిన్సిపల్ ఆ సాక్ష్యాన్ని విన్న వెంటనే గిడెన్ సొసైటీ వారికి ఫోన్ చేసి మీరు త్వరగా వచ్చి ఈ పిల్లలకందరికీ కూడా బైబిల్ పంచండి అనేసి ఆ ప్రిన్సిపల్ మరి ఆ బైబిల్ సొసైటీ వారి గిడెన్స్ వారికి తెలియజేశాడు. మరి అంత గొప్ప బైబిల్ని ఈరోజు కొన్ని రోజుల క్రితము కొంతమంది బైబిల్ని కాల్చి వారు ఒక మూర్ఖత్వం ఆనందంలో ఒక బైబిల్ని కాల్చి మరి దాని చుట్టూ నవ్వుతూ దాన్ని ఆనందిస్తూ ఉన్నారు. మరి ఒక బైబిల్ కాల్చినంత మాత్రాన మనలో ఉన్న మన హృదయంలో ఉన్న దేవుని ఎవరు కూడా తీయలేరు. ప్రస్తుత కాలం చూస్తూ ఉన్నాము, అనేక శ్రమలు క్రైస్తవులకు, అనేక ఇబ్బందికరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ముందు కూడా ఎదురవబోతూ ఉన్నది. మరి దేవుని పేరిట నేను ఒక మాట తెలియజేస్తాను, మన హృదయంలో మన తలపులో బైబిల్ పెట్టుకున్నట్టయితే ఎవరు కూడా దాని నుంచి ఆ బైబిల్ మన హృదయం నుంచి మన తలపు నుంచి ఎవరు కూడా ఏమి చేయలేరు. కాబట్టి రాబోయే దినాలు చూస్తూ ఉన్నాము, భయంకరమైన స్థితిలో వెళ్తా ఉన్నాము. ప్రస్తుత భారతదేశంలో కూడా మరి ముందు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ క్రైస్తవులకు శ్రమలు మాత్రం కలగబోతున్నాయి. ఆ శ్రమలలో నిలబడి ముందుకు సాగిపోవాలి. ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్ని బైబిల్ వారు కాల్ చేసినా కానీ మన హృదయంలో ఉన్న దేవుణ్ణి, మన తలుపులో ఉన్న దేవుని ఎవరు కూడా ఏమి చేయలేరనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వారికి కూడా మరి అటు బైబిల్ కాల్చిన వ్యక్తుల గురించి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. అట్టి బిడ్డల హృదయాలను కూడా దేవుడు మార్చును కాక. ఎందుకంటే సాధు సుందర్ సింగ్ జీవితం చూసాం, అలాగే భక్త సింగ్ గారి జీవితాలు చూసాం. వారు ఏ బైబిల్ అయితే తగలబెట్టారో తిరిగి వారి జీవితాల్లో చివరి వరకు దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోయినారు. ఒకవేళ దేవుడు అట్టి తలపులు వారికి కూడా మరి దయచేసే విధంగా వారు కూడా రక్షణ మార్గంలో మరి దేవుని యొక్క రక్షణ మార్గంలో దేవుడు వారిని కూడా నడిపించే విధంగా మనం ప్రార్థన చేయాలి. మనము ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు తెలిసినప్పుడు మనం వారు తిట్టడం కానీ వారిని ఇంకా అనేక భాషలతో మాట్లాడడం కాదు, కానీ చెడు మాటలు మాట్లాడడం కాదు, కానీ వారి గురించి ప్రార్థన చేయాలి. అట్టి మనుషులకు దేవుడు మారు మనసు దయచేసే విధంగా
ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి హృదయాలలో గొప్ప కార్యం చేసి వారు కూడా మరి దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో చూస్తా ఉన్నాము సాతానుడు ఎంతగా యవన బిడ్డలను వారి మనసులో వారి తలంపులు తన వైపు తిప్పుకుంటూ అనేకులను ఆత్మహత్య వైపు నడిపిస్తా ఉన్నారు. యవన బిడ్డలు మరి ఆ సమయంలో వారి యొక్క తలంపులు ఎలా రీతిగా ఉంటున్నాయంటే, ఈ సమయంలో నేను శాతగాని వాడను, నేను ఎందుకు పనికిరాని వాడనేసి చాలా మంది ఆత్మహత్య తరంలో వెళ్ళిపోతా ఉన్నాడు. మనం చదువుకున్న ఆదికాండము 3వ అధ్యాయం భాగంలో కూడా చూసినట్లయితే ఇక్కడ సాతానుడు ప్రేరేపణ మరి అవ్వ కలిగజేశాడు. అవ్వ ఎప్పుడైతే ఆ మాటలు విన్న తర్వాత మరి దేవుడు ఏ పంట అయితే తినకూడదు ఆ పండుగ ఆ తోటలో మరి దేవుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఈ యొక్క చెట్టు పండు మీరు తినకూడదు అన్నప్పుడు మరి సాతానుడు వచ్చి మొదటగా మాట్లాడుతూ అది ఎందుకు తినకూడదు మరి ప్రశ్నలతో ప్రారంభించాడు. ఆ ప్రశ్నలతోని అవ్వని తను లోపరుచుకొని ఆ పండు తింటే మీరు చాలా జ్ఞానం కలిగి మంచి గొప్ప వ్యక్తులు అవుతారనేసి ఎప్పుడైతే ఆ మాటలు వినగానే అవ్వ మొదటిగా వెళ్ళేసి ఆ పండు కోసుకొని తను తిని తర్వాత ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఆదాము కూడా ఇచ్చింది. మరి ఆ సమయంలో ఆదాము కూడా మరి ఎందుకు ఈ పండు నేను దేవుడు తినకూడదు అని ఆజ్ఞాపించాడు కదా, ఎందుకు నేను తినాలనేసి అప్పుడు కూడా ఆదాము ప్రశ్నించలేదు. కానీ ఎప్పుడైతే ఆ మాటలకు ఆదాము కూడా లోబడి వెంటనే పండు తినగానే వారి జీవితంలో మరి భయం కలిగింది. దేవుని యందు భయభక్తుల జీవితం మనం జీవిస్తున్నప్పుడు భయం ఎప్పుడు కలుగుతుందంటే, మనం చేసే తప్పులు ఎప్పుడైతే చేస్తామో వెంటనే మన హృదయాలలో ఒక భయం కలుగుతుంది. అప్పటి వరకు రోజు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు సాయంకాలం వచ్చినప్పుడు దేవుడు ఆదాముతో అవ్వతో మాట్లాడతాడు. ఎప్పుడైతే మీరు పాపంలో ఆ పండు దేవుడు తినకూడదు అని ఆజ్ఞాపించిన పండు ఎప్పుడైతే తిన్నారో వెంటనే ఆ ఒక ధైర్యం కోల్పోయినారు. దేవుడు మాట్లాడే ఆ ప్రతిదినము దేవుడు వారితో మాట్లాడే ఆ సమయంలో చూసినట్లయితే ఆ సమయంలో మరి వారు ఆ సమయంలో దేవుడు వచ్చినప్పుడు వారిద్దరు ఎక్కడ ఉన్నారంటే చెట్ల చాటున దాసుకుని ఉన్నారు. ఆ రోజు వరకు రోజు మాట్లాడి రోజు దేవుడితో ఆనందించేవారు. మరి ఎప్పుడైతే ఆ సమయం ఆసన్నమైనప్పుడు మరి ఆ పండు ఎప్పుడైతే దేవుడు తినకూడదు అని ఆజ్ఞాపించిన వెంటనే మరి ఆ పండు తిన్న తర్వాత వారు దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. ఆ సమయంలో వారు చూసినట్టయితే వారు ఒకరికొకరు చూసుకొని దిగంబరిగా కనిపించారు. అప్పటి వరకు వారి యొక్క పరిశుద్ధ దేవుని ఆ ఒక శరీరంతో వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ పండు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఆ పండు తిన్న తర్వాత వారి జీవితంలో మరి దేవుని పిలుపు వచ్చినప్పుడు వారిద్దరు కూడా దాసుకొని మరి ఆదాము వచ్చినాడు, ప్రభువా మరి నాకు నేను చెట్ల చాటున ఉన్నాను, నాకు ఆ ఒక వస్త్రములు లేవు అన్నప్పుడు ఇది నీకు ఎవరు తెలియచేశారు అని చెప్పినప్పుడు మరి ఆ సమయంలో చూసినట్టయితే మరి పాము వచ్చి మరి ఆ సమయంలో మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలంలో దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పంతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ స్త్రీ ఆ ఒక సర్పం మాట విన్నప్పుడు ఆమెకు అది ఎలా కనిపిస్తుందంటే ఆ వృక్షం ఆహారం మంచిది కన్నులకు అందమైనదిగా కనిపిస్తున్నదంట. ఈ ప్రస్తుత కాలంలో పాపం కూడా మనుషులకు ఒక అందంగా కనిపిస్తున్నది, ఒక సౌందర్యంగా కనిపిస్తా ఉన్నది. చాలా మంది పిల్లలు యవనస్తులు ఈ సమయంలో చూసినట్టయితే అది ఒకటి అందంగా కనిపిస్తుంది. మరి ఆ సమయంలో చూసినప్పుడు ఆ ఒక అవ్వ కూడా అది అందంగా కనిపించి మరి రమ్యంగా ఉన్నట్టు
పాపం అనేది కూడా మన జీవితంలో అది అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది. మరి ఆ ధన్యతను వారు దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రధానంగా ఆ తోటలోకి వారిని పెట్టి సమస్తము మీరు అనుభవించండి అని దేవుడు వారికి అనుగ్రహించిన తర్వాత ఆ చెట్టు పండు ఒక్కటి తినకూడదు అన్నప్పుడు మరి ఎప్పుడైతే పాము ఆ సర్పము మరి అమ్మని ప్రేరేపించగానే ఆ అమ్మకు అది ఏ రీతిగా కనిపించిందంటే అది అందంగా కనిపించింది, మరి రమ్యంగా కనిపించింది. మరి అది చూసి అది ఎప్పుడైతే తాను తిన్న ఆ పండుని మరి ఆదాము దగ్గరికి కూడా తీసుకెళ్ళి తన భర్త కూడా ఇచ్చినప్పుడు అతడు కూడా తాను తిన్నాడంట. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడింది. అప్పటి వరకు వారికి తెలియదు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మతో వాళ్ళని బలపరిచి మంచి శ్రేష్టమైన తోటలో పెట్టి ప్రతిరోజు వారితో మాట్లాడుతున్న సమయం ఎప్పుడైతే వారు ఆ పండు తిన్న తర్వాత వారి యొక్క జీవితాలు వెళ్ళిపోయాయంటే వారి కన్నులు అప్పుడు తెరవబడినాయి. వారు తమ దిగంబరం అని తెలుసుకొని అంజూరపు ఆకులు కట్టుకొని తమకు కచ్చడము చేసుకుని చల్లపుట ఆదామును అతని భార్య తోటలో సంచరించినప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. చాలాసార్లు మన జీవితాలను కూడా దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం సాతాను ఒక మాటలకు మనం ఆ మాటలకు విన్నప్పుడు ఏమైపోతుందంటే భయం కలుగుతుంది. ఆ భయం అనేది అప్పటి వరకు ఆదాముకు భయం తెలియదు, ఆ దిగంబరంగా ఉండడం తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని పిలుపు ఆ సమయంలో పిలిచినప్పుడు, ఆ సాయంకాలంలో దేవుడు పిలిచినప్పుడు వెంటనే వారిద్దరు కూడా భయం కలిగి మరి దాక్కుని ఉన్నారు. ఆ రోజు వరకు వారు దేవునితో మాట్లాడి ధైర్యంగా సహవాసం చేసి ఆ సహవాసాన్ని వారిద్దరు కూడా ఒకేసారి కోల్పోయినారు. కారణము దేవుని మాట. ఎప్పుడైనా బైబిల్లో చూసినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు కొన్నిసార్లు క్షమిస్తాడు, కానీ దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు క్షమించడం. ఎందుకంటే దేవుని మాట మరి దేవుని ఆజ్ఞ ప్రకారము మనం నడుచుకోలేనప్పుడు దేవాది దేవుడుకు చాలా కోపం వస్తుంది. అప్పటి వరకు వీళ్ళతో మాట్లాడిన ఆ దేవాది దేవుడు వెంటనే ఆ ఒక శ్రేష్టమైన స్థలం నుంచి వీరు బయటికి వెళ్ళిపోయినారు, బయటికి నెట్టివేయబడ్డారు. కారణము వారు చేసిన పాపము. వారు చూసినట్టయితే మరి ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, మరి భయంతో, అందుకు నీవు దిగంబరి అని నీకు తెలియజేసిన వాడవాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ వృక్షములు నాకు నీయగా నేను తింటిని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము కూడా ఒక తప్పించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆదాముకు దేవుడు మొదటగా తెలియజేశాడు ఏమంటే ఆ తోటలో మనం చూసినట్టయితే ఆది కాండము మరి 2వ అధ్యాయంలో చూసినట్టయితే 16వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను నువ్వు తినకూడదు అనేసి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అది ఆదాముకు చెప్పాడు, కానీ మరి అవ్వకు కూడా తెలుసు. కానీ వారిద్దరు కలిసి ఆ సర్పము మాటలు విని, ఆ పాము మాటలు వినేసి వారిద్దరు కూడా మరి శ్రేష్టమైన జీవితాల నుంచి వారు తొలగించబడ్డారు. ఆ తోటల నుంచి దేవుడు వారిని పంపించినప్పుడు కూడా దేవుడు తన ప్రేమ చూపించాడు. దేవుడు తన చేతులతో నిర్మించిన మానవుని మరి అవ్వను నిర్మించిన దేవుడు, మానవుని నిర్మించిన దేవుడు తిరిగి వారిని ఏ రీతిగా పంపించాడంటే వారిని బయటికి వెళ్ళి పంపించినప్పుడు వారికి చూడండి 21వ వచనం చూడండి. అప్పుడు 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించిన దేవునికి మహిమ ఘనత చెల్లించాక. మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు.
వారిని పంపించేటప్పుడు కూడా దేవుడు మరి వారు దిగంబరిగా ఉన్నాడని తెలిసి మరి చర్మము చొక్కాలు కుట్టించి వారిని అక్కడి నుంచి పంపించినట్టుగా చూస్తున్నాం. మరి దేవుడికి విరోధంగా పాపం చేసినా కానీ దేవుడు మాత్రము వారిని క్షమించి మరి ఆ సమయంలో పంపించేటప్పుడు వారు దిగంబరిగా ఉన్నారనే సంగతి దేవునికి తెలుసు కాబట్టి వారికి చర్మము చొక్కాలు కుట్టించి వారిని అక్కడి నుంచి పంపించినట్టుగా చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నారు. ఈ లోకంలో మానవుని నిర్మించిన మొదటి ఆదాము చేసిన పాపము నేటి వరకు ఆ పాపంతో మానవుడు అదే పాపంలో వెళ్తా ఉన్నాడు. కానీ దేవుడు ప్రేమించే దేవుడు మన పక్షాన మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడనే సత్యాన్ని చాలాసార్లు మర్చిపోతూ ఉంటాము. ఇక్కడ ఆదాము అవ్వ జీవితంలో వారు చేసిన పొరపాటుని, వారు చేసిన ఆ తప్పుదనాన్ని దేవుడు మరి వారిని అక్కడి నుంచి పంపించేటప్పుడు వారికి మరి చర్మము చుక్కాలను కొట్టించి చేయించి వారిని తొలగించి అక్కడి నుంచి పంపేశాడు. అలాగే చూసినట్టయితే కీర్తనలు భాగం మనం చదువుకున్న 21 కీర్తనలు చూసినట్లయితే కీర్తనలు మొదటి వచనం చూసినట్టయితే ఆపత్కాలంలో యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును కాక, యాకోబు దేవుని నామంలో నేను ఉద్ధరించును కాక. దేవుని పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఇక్కడ 2వ వచనం చూసినట్టయితే పరిశుద్ధ స్థలం నుంచి ఆయనకు సహాయం చేయును కాక. దేవుని సహాయం ప్రతిరోజు 2021లో మనం చూస్తున్నాము. దేవుడు మనం సజీవులెక్కడ పెడుతున్నాడంటే కేవలం మన వల్ల కాదది, కేవలము దేవుని కృపతోనే ప్రతి ఉదయకాలము మనం చూడగలుగుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి హృదయాన్ని చూడని బిడ్డలు, నిద్రలోనే మరణించే బిడ్డలు ఎంతో మంది లోకాల నుంచి గతించిపోతా ఉన్నారు. చూసాము 2021 సంవత్సరం భయంకరమైన సంవత్సరము. లక్షల కొలది ప్రజలు ఈ లోక ప్రయాణం నుంచి మరి ఈ యొక్క ప్రయాణం నుంచి వారి యొక్క యాత్ర నుంచి ముగింపుకి వెళ్ళిపోయినారు. కానీ 2021లో దేవుడు ఇంకా మనల్ని కాపాడుతూ, ఇంకా మనకు అవకాశాలు ఇస్తూ, మనం దేవుని వైపు చూడాలని, దేవుని మార్గంలో నడవాలని ప్రతిరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నా కానీ ప్రతి హృదయాన్ని దేవుడు కలుగజేస్తా ఉన్నాడు. మనం కీర్తనలో చూసినప్పుడు మరి సమస్తము నిర్మించిన దేవుడు సమస్తము కలుగజేసిన దేవుడు. 139వ కీర్తనలో కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ఎందుకంటే 139వ కీర్తనలో చూసినట్టయితే క్షమించండి 136వ కీర్తన ఇక్కడ కృతజ్ఞతాస్తుతుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిరంతరం ఉంటుందని. భూమిని ఆకాశంలో సృష్టించిన దేవుడు ఇంతవరకు కూడా వాటి పనులు నెరవేర్చున్నాయంటే దేవుని కృప ఇంతవరకు కూడా ఇంకా ముందు కాలం వరకు కూడా ఆయన కృప నిరంతరంగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన కృప అన్నది ఎప్పుడు కూడా మనకు తోడు ఉంటుంది. ఆ తోడు నీడలో మనం ఉంచడం అనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. 136వ కీర్తన 6వ వచనం చూడండి. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండను. పగటి నేరుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండను. రాత్రి నేరుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను, ఆయన కృప నిరంతరం ఉండను. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ఆదాము నిర్మించకు ముందే దేవుడి భూమిని ఆకాశంలో సృష్టించడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కానీ దేవుడు నిర్మించినది దాని పనులు సక్రమంగా చేసుకుంటా ఉన్నది. మనం ఉదయం సూర్యుని చూడగలుగుతాం, సాయంకాలం నక్షత్రం చూడగలుగుతాం, చంద్రుని చూడగలుగుతాం, తిరిగి ఉదయకాలం వచ్చిన తర్వాత సూర్యుని చూడగలుగుతున్నాం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన కృప నిరంతరంగా ఉన్నది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన కృప అంట మన జీవిత కాలం అంతా కూడా, మన జీవించిన కాలం అంతా కూడా ఆయన మనకు నిరంతరంగా వచ్చి ఉన్నాడు. కానీ మానవుడు ఒక్కటే, మనిషి ఒక్కడే దేవునికి లోబడకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా దేవునికి దూరంగా ప్రయాణం చేస్తా ఉన్నాం. ప్రతిసారి కూడా దేవుడు ఎన్నో హెచ్చరికలు. ఈ 2020వ సంవత్సరము
ఎవ్వరు కూడా ప్రపంచంలో ఎంత పెద్ద సైంటిస్టులు కానీ ఎవ్వరు కూడా తలంచలేదు ఇలాంటి ఒక వ్యాధి వస్తుంది, ఇలాంటి ఒక రోగం వస్తుంది, ఇలాంటి రోగం వల్ల మనిషి మాట్లాడినప్పుడు ఇంకో మనిషికి అది పాకిపోయి మనిషి మరణంలో వస్తాడనేసి ఎవరు కూడా ఊహించలేదు. మనం చూస్తాము నిర్గమకాండంలో మరి ఐగుప్తు దేశం నుంచి ఆ ప్రజలను విడిపించే ముందు మరి మోషే ఫరోతో మాట్లాడేటప్పుడు 10 తెగులు అక్కడ రప్పించాయి. ఆ 10 తెగులు కూడా వచ్చినప్పుడు అంట దేవుని బిడ్డలకు ఒక్కటి కూడా రాలేదు. ఈ ఉదయ కాలము మరి నేను వాక్యము ధ్యానించినప్పుడు వేరే వాక్యం చెప్పవలసిందే. ఆ వాక్యం చదివినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు దేవుని మీద గురించి మనం మాట్లాడుతూ ఉంటాము, దేవుని ఆశీర్వాదం. ఎక్కడైనా సేవకులు ఎవరైనా గృహాలలోకి వచ్చినప్పుడు మరి వాక్యం చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు సేవకుడు చాలాసార్లు తానులో ఉన్న మాటలను చెప్పలేక ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని చెప్పవలసి వస్తుంది. ఒకవేళ పాపం వల్ల వచ్చే జీవితం మరణమని అందరికీ తెలుసు, కానీ అలాంటి ఒక మాటలు ఏదైనా కుటుంబంలో వచ్చినప్పుడు మరి సేవకుడు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబాలలో చెప్పవలసి వచ్చినప్పుడు మరి ప్రతిది కూడా దీవెనగా ఉండాలి, ప్రతి ఆశీర్వాదంగా ఉండాలనేసి మరి సేవకుడు ఆ మాటలు చెప్పి వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు. కానీ దేవునికి విరోధంగా జీవించినప్పుడంట భయంకరమైన ఆ రోగాలతోనే మన ఒక జీవితంలో ఏది చేసినా ఆ సమయంలో ఏది కూడా మన మంచి కార్యాలు జరగవు. ఎందుకంటే దేవునికి విరోధంగా ఎలా ఉంటుందంటే మనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మొదటి 15 వచనములు విడిచిన తర్వాత కింది వచనాలన్నీ చదవండి. ఆ వచనాలు చదువుతుంటే మనకు ఆ భయం అనేది, ఆ ఒక మరణం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక మాట నేను అందుకని మీకు తెలియచేసి ముందుకెళ్తాను. 58వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆయన మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. చూడండి, ఒకవేళ దేవుని నామంకి భయపడినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు కొన్ని మాటలు ఇక్కడ ధ్యానిస్తాం. 59వ వచనం చూడండి. యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగులను కలుగజేయును. అవి దీర్ఘకాలముందు గొప్ప తెగులను చెడ్డ రోగములను నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నీ ఆయన నీ మీదికి తప్పించును. 61 చదవండి. అవి నీ వెంటాడెను మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. దేవునికి విరోధంగా దేవుని ఆజ్ఞలకు నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు ఈ బైబిల్లో రాసిన ప్రతి ఒక్క తెగులు కూడా ఆయన నీకు కలుగజేస్తుంది. 62వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదగా కనుక ఆకాశ నక్షత్రం వలె విస్తారమైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మంది మిగిలిందురు. కాబట్టి మీ మేలు చేయొచ్చు మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించిన అట్లా మీరు నశించు చేయుటకు మేము సంహరించుటకు యెహోవా సంతోషించును. కనుక స్వాధీనపరచుటకు ప్రవేశించిన దేశంలో నుంచి వెళ్ళగింపబడతాము. భయంకరమైన రోగంలో కొన్నిసార్లు కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుంది, ఎప్పుడు చూస్తే ఏదో ఒక రోగం ఉంటుంది, ఏదో ఒక శ్రమ ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని మాట వినప్పుడు ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి రోగము అవన్నీ కూడా నీకును నీ కుటుంబంకు నీ పిల్లలకు వస్తాయని
దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా నడవ. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా నడిచినా, దేవుని ఆజ్ఞకు లోబడినా కానీ, ఒకవేళ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా కానీ, అప్పుడు దేవుని కాపుదల ఉంటుంది. నువ్వు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మరి చేసినట్టయితే, మరి ఇక్కడ చూసినట్టయితే ఆ గొప్ప తెగులని చెడ్డ రోగంలన్నీ కూడా మరి మన కుటుంబంలో దేవునికి లోబడని ప్రజలకు అవన్నీ కూడా కలుగుతాయని దేవుని వాగ్దానం, దేవుని యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నాయి. ఎందుకంటే భయంకరమైన రోగం అంట. ఆ సమయంలో చూస్తాం 10 తెగులు ఎంత భయంకరంగా ఉంటాయో ఆ సమయంలో అక్కడ ఐగుప్తు ప్రజలు అది అనుభవించారు. మరి అట్టి తెగులన్నీ కూడా మన కుటుంబంలోకి రాకూడదంటే మనం ప్రతిరోజు దేవునితో మాట్లాడే బిడ్డలుగా ఉండాలి. ప్రతి ఉదయకాలం లేచినప్పుడు మన మోకాలు దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. యేసయ్యా, ఈ దినం చూడని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. నన్ను ఇంకా నన్ను సజీవులెక్కలు పెట్టాయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు ఈ దినం నేను చూడగలిగానని ఆ కృతజ్ఞతని ఉండాలి. 2020 సంవత్సరం లక్షల కొలది మంది ఇక్కడ చదివిన భాగంలో చూసాం. మీ యొక్క ఆ ఒక జనాభా కూడా తక్కువైపోతా ఉంటుందంట. గడిచిన సంవత్సరము లక్షల కొలది ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినారు. మనం చూసినట్టయితే గొప్ప ధనవంతులు ఉన్న వాళ్ళు, గొప్ప వారు ఉన్నారు, ధనం ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ ఆయుష్కాలం అనేది వారి జీవితం నుంచి వెళ్ళిపోయినది. కానీ దేవుడు నేను కాపాడుతున్నాడే. ప్రతి ఉదయం చూస్తున్నావే నీ యొక్క జీవితము దేవునికి ఇష్టకరంగా వెంటనే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేవా, ఎంతో మంది యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ఈ లోకం నుంచి నశించిపోయారయ్యా. 2021లో మేము ప్రవేశింపజేసి నైనా ఇంతవరకు నువ్వు కాపాడుతున్నావే. ఏ దిగులు నువ్వు ఇంకా మాకు రాకుండా నీ రెక్కల కింద 91 దావీదు కీర్తనలో నా రాయబడిన వాగ్దానాలన్నీ కూడా మా జీవితంలో నెరవేరుస్తున్నావయ్యా. నీకు వందనంలోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఒకటి తెలియజేస్తుంది, నాతో మాట్లాడినప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మీ మాటలు వింటానని దేవుడు చెప్తాడు. ఇక్కడ చూసినట్టయితే మరి కీర్తన 2వ అధ్యాయంలో చూసినట్టయితే పరిశుద్ధ స్థలం నుంచి ఆయన నాకు సాయం చేయను కాక. దేవుని ఉన్నతమైన స్థానం నుంచి మనకు సాయం చేసి ప్రతి విషయం ముందు కూడా దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు మనం దేవుడి సన్నిధిలో లోబడి జీవించాలి. అలాగే చూడండి 8వ వచనం చూడండి. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచిన్నాము. దేవునికి మహిమ ఘనత చెందును గాక. నిన్న శుక్రవారం రోజు నేను మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ అడుగుతా ఉన్నాడు, దేవా నాకు షూ కావాలి, నాకు అన్నీ కావాలి, ఇవన్నీ నాకు కావాలి, ఇవన్నీ కూడా నాకు ఇస్తేనే నీ మందిరంకి నేను వస్తాననేసి మాట్లాడుతూ ఉన్నాడు. పక్కకి ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, దేవా నీ కృతజ్ఞతాస్తుతులయ్యా, నా సజీవులకల పెట్టిలో నీ కృతజ్ఞతాస్తుతులయ్యా, నా కుటుంబంని కాపాడినో నీ కృతజ్ఞతాస్తుతులయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఒక వ్యక్తి ఏమో అన్ని కావాలని అడుగుతా ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఈ వ్యక్తి కోపం వస్తా ఉన్నాడు. ఏంటంటే నేను ఇన్ని అడిగితే ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడని తన ప్రార్థన నాపి ఆయన వైపు చూశాడు. ఆయన వైపు చూస్తే ఆయనకు 2 కాళ్ళు లేవు. అప్పుడు ఆయన వైపు చూసినప్పుడు ఈయన ఆశ్చర్యపోయినాడు. ఈయనకు 2 కాళ్ళు లేకుండా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవునికి చాలా ఇష్టమైనది ఏంటో తెలుసా, మనకు ఏమీ లేకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు, మన కుటుంబంలో వైపు చూస్తాడు. ఇక్కడ చూసినట్టయితే వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలిచిన్నాము. మనం చక్కగా నిలిచి ప్రతిరోజు మనం మన పనులు మనల్ని చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నామంటే అది దేవుని కృప తప్పించి వేరేది కాదు. ప్రస్తుత కాలం చూస్తా ఉన్నాము, ప్రపంచం అంతా కూడా భయంతో వణికిపోతా ఉన్నది. ఎప్పుడు ఏ మరణం వస్తుందో, ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో, ఎప్పుడు ఏ తెగులు వస్తుందో తెలియని పరిస్థితి. గొప్ప సైంటిస్ట్ ఉన్నారు, గొప్ప వారు ఉన్నారు, కానీ ఎవరు కూడా కనుక్కోలేరు. ఎందుకంటే దేవుడు ఉద్దేశించి ఆ తెగులు ప్రపంచానికి పంపించినప్పుడు ఏ మనుషుడు కూడా మరి దాని నుంచి బయటపడలేడు. ఇప్పటి వరకు టీకాస్ వచ్చాయి, మరి ముందు ఆ టీకాలు మరి ఫలిస్తాయో తెలియదు, మరి ముందు ఆరోగ్యాలు ఎలా ఉంటాయో తెలియదు. మీకు తెలియదు, ఒక మాట చెప్తాను వినండి. టీకాల గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశారు, టీకా రావాలి దానికనేసి. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది ఆ టీకాలు వేయించుకోవడానికి భయపడతా ఉన్నారు. చాలా మంది దూరం వెళ్ళిపోతా ఉన్నారు, వస్తలేరు. చాలా మంది
డాక్టర్స్ వాళ్ళు అంటున్నారు ఇన్ని రోజంతా చూస్తున్నాము వారు మాత్రం వస్తలేరు. కారణము భయము. ఒకవేళ టీకా ఇచ్చుకుంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాలలో మరి ఫ్రైజర్ అనే ఆ ఒక కంపెనీ వారు సృష్టించిన ఆ ఒక టీకాల నుంచి మరి ఇచ్చిన తర్వాత దాదాపుగా 20 మంది ఏమో చనిపోయినారు. ఆ టీకాలు తీసుకున్నాక ప్రపంచం కూడా ప్రతిదీ కూడా భయం భయం భయం. కారణము ఏమైపోతుందో, ఒకవేళ టీకా తీసుకుంటే వేరే రోగం వస్తుందో, మరి తొందరలో నేను చనిపోతానేమో చాలా మందికి భయము. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మీరు భయపడకండి, నేను తోడై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను, ధైర్యంగా ఉండండి. ఆ మాటలను దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం దేవుని మాటలను మనం బలపరచబడాలంటే యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువ గ్రంథంలో చూసినట్టయితే మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఆలోచిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇక ముందుకు నడిపించే నాయకుడు లేడు, ఎవరు మనల్ని నడిపిస్తారు అని యెహోషువ బాధపడుతున్నప్పుడు దేవుడు అంటాడు, యెహోషువతో మాట్లాడతాడు, భయపడకము, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. ఎందుకంటే మోషేకి ఏ రీతిగా తోడున్నానో నీకు కూడా తోడై ఉంటానని యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1:5 వచనం చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. హల్లెలూయా. ఏ మనుషుడు కూడా నీ అందు నిలవలేక ఉండదు. ఈ మాట మన జీవితంలో కూడా నెరవేర్చబడాలంటే మనం కూడా ఒక యెహోషువని దేవుని మాటకు లోబడాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకు దినంలోని కూడా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడుతాను ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉండును. మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు ఈ రోజు కూడా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు కూడా తోడై ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా, ఈ 2021 సంవత్సరం ఈ రోజు ఈ క్షణం వరకు కూడా దేవుని తోడు నీకు నాకు కలిగి ఉన్నది. ఆ తోడు మరి ఆనాడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయపడుతున్న సమయంలో దేవుడు వచ్చి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను మోషేకి ఏ రీతిగా తోడై ఉన్నానో నీకు కూడా తోడై ఉన్నాను. 6వ వచనం చదవండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనపరచుకున్నదేమో. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడిచి ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు కానీ తొలగకూడదు. దేవుని వాక్యము. ఒకవేళ నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవునితో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇక్కడ యెహోషువకు దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, ధర్మశాస్త్రం నా మోషే ఏదైతే నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలను. జీవ గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని నువ్వు ప్రతిరోజు ధ్యానించాలి. మొన్నటి దినాన శుక్రవారం రోజు చెప్పాను, మరి మేరీ జోన్స్ గురించి చెప్పాను. ఆయన యవన బిడ్డ 7 సంవత్సరాల నుంచి బైబిల్ కావాలని ఆశపడింది. సండే స్కూల్ టీచర్ దగ్గరకు వచ్చి నాకు బైబిల్ కావాలని అడిగినప్పుడు సండే స్కూల్ టీచర్ అన్నది 2030 సంవత్సరాల క్రితం జరిగిన ఈ యొక్క సంగతిలో ఆయన అన్నది బైబిల్ ఒకటే ఉంటుంది, అది కూడా నేను మీకు చెప్పవలసి వచ్చిన సండే మాత్రము ఒక కథ నేను అందులో మీకు చెప్తాను అన్నప్పుడు ఆ చిన్న బిడ్డ అన్నది మేరీ జోన్స్, ప్రతిరోజు నేను బైబిల్ చదవాలయ్యా అమ్మ, ప్రతిరోజు నేను బైబిల్ చదవాలంటే ప్రస్తుత కాలంలో బైబిల్ దొరికేటి కాదు. మరి నువ్వు బైబిల్ కొనుక్కోవాలంటే చాలా డబ్బు కావాలంటే 7 సంవత్సరంలో చిన్న బిడ్డ 5 సంవత్సరంలో ఆ కట్టెలు కొట్టుకుంటూ, ఆ కట్టెలు అమ్ముకుంటూ ఆ బైబిల్ కొనడానికి ఆ ఒక డబ్బును సమకూర్చుకొని వచ్చినప్పుడు టీచర్ దగ్గరకు వచ్చి అడిగింది, టీచర్ నాకు బైబిల్ ఇవ్వాలంటే, ఈ బైబిల్ ఇక్కడ అమ్మరమ్మా, ఫలాని ప్రాంతంలో ఉంటారు, అక్కడ పోయి కొనుక్కోవాలంటే ఎంత దూరమో తెలుసా? 42 కిలోమీటర్లు. 42 కిలోమీటర్లు. ఆ ప్రస్తుత కాలంలో రోడ్లు ఏమీ లేవు, కాలినడక. మరి ఆ రోడ్లు కూడా ఉండే కావు, ఆ ఒక మట్టిలో నడుచుకుంటూ వెళ్ళవలసిందే. ఆ యవన బిడ్డ 42 కిలోమీటర్లు ప్రయాణమైంది కేవలము బైబిల్ సంపాదించుకోవడానికి.
అక్కడికి పోయినప్పుడు మరి అక్కడ విలియమ్స్ అని వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే తను ఇల్లు చూపెట్టారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యా నాకు బైబిల్ కావాలి అనేసి. ఈ డబ్బు నేను తెచ్చుకున్నానంటే, ఇప్పుడు బైబిల్ లేవమ్మా, అన్ని అమ్మేశాము, ఇప్పుడు ఏమీ లేదు, బైబిల్ మళ్ళొప్పుడు అన్నారా అన్నప్పుడు ఎదురుగా కూర్చొని తన ఇంటి ముందు కూర్చొని ఏడుస్తా ఉన్నది. దేవ 42 కిలోమీటర్లు అయ్యా, 5 సంవత్సరంలో కష్టపడి కట్టెలమ్మి బైబిల్ కొనాలని ఆశతో నేను వచ్చానని ఏడుస్తున్నప్పుడు ఆ సహోదరుడు అక్కడికి చూశాడు. చూసి పిలిచాడు, అమ్మాయి ఇదిగో బైబిల్ తీసుకోవాలి. ఆ ఇచ్చినప్పుడు ఆ సహోదరి బిడ్డ చిన్న బిడ్డ అంటా ఉన్నది, మొదట నాకు ఎందుకు ఇయ్యలేదు అంటే ఆ వ్యక్తి అన్నాడు, యాక్చువల్గా బైబిల్స్ అన్నీ అయిపోయామ్మా, నువ్వు బాధపడుతూ కన్నీరు కాల్చుతున్నప్పుడు ఈ బైబిల్ నా బైబిల్ నీకు ఇస్తున్నాను అనేసి. ఆ బైబిల్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఆమె చదవడం ప్రారంభించింది. అధ్యాయం చదవండి, బైబిల్ చదవండి, నిద్రపోయేది కాదు. తన చివరి మరణించే వరకు కూడా ఆ రోజు కూడా బైబిల్ చదువుకొని మరణించింది. ఆయన చనిపోయిన తర్వాత ఆ బైబిల్ విలువ ఏంటంటే ₹1,00,00,000 మరి వారు కొనుక్కొని ఇంగ్లాండ్ దేశంలో తను ఒక ఎగ్జిబిషన్లో పెట్టి ఉన్నారు. మేరీ జోన్స్ వాడిన బైబిల్ 42 కిలోమీటర్ల ప్రయాణం నుంచి ఆయన ఖాళీ నడకన బైబిల్ తెచ్చుకొని ప్రతిరోజు బైబిల్ చదివింది. మన జీవితాలలో ప్రతి ఇంటిలో, ప్రతి క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఇంటిలో ఒక్క బైబిల్ అయినా ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉంటుంది? ఆ సెల్ఫులకు పరిమితమై ఉంటుంది. క్రిస్మస్ వస్తే, న్యూ ఇయర్ వస్తే దాని మీద దుమ్ము దులిపి బైబిల్ పట్టుకొని వెళ్తారు. ఆ బిడ్డ 42 కిలోమీటర్ల ప్రయాణమై తన చివరికి మరణించేంత వరకు కూడా ఆ రోజు కూడా బైబిల్ చదువుకొని మరి ఆ బిడ్డ మరణించింది. ఎప్పుడైతే ఆ బిడ్డ ఒక తపన చూస్తారో ఆ సమయంలో తను వెళ్ళి ఆ బైబిల్ ఎవరైతే అమ్మిన వ్యక్తి వెంటనే వెళ్ళి తను ఒక కమిటీ వేశాడు. తను ఒక కమిటీ వేసి ఒక సొసైటీగా ఏర్పడి ఇంత దూరం ఆ చిన్న బిడ్డ వచ్చి బైబిల్ కొన్నదే, అలాంటి స్థితిగతులు రాకూడదు, అలాంటి ఒక పరిస్థితి మళ్ళా రాకూడదు అని చెప్పేసి బైబిల్ సొసైటీ ఇంగ్లాండ్ వారు బైబిల్ ముద్రించి ప్రతి ఒక్కరికి బైబిల్ అందుబాటు చేయడానికి వారు ప్రారంభించబడితే అలాగా దేశాలు దాటుకుంటూ భారతదేశానికి వచ్చింది. మన బైబిల్లో మొదటి పేపర్ తీసిన తర్వాత అక్కడ కనబడుతుంది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేసి. ఆ రీతిగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పరచబడి అనేక బైబిల్లో ప్రింటించబడి ప్రతి మానవునికి ఈరోజు బైబిల్ అందుబాటులో ఉన్నాయి. కానీ చదివేవారు, ధ్యానించేవారు ఎంతమంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం చదువుతున్న వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ ఒక సన్నివేశం జరిగి ఉన్నది. ఒక వ్యక్తి చాలా డబ్బు అప్పు ఉంటాడు. అప్పు ఇవ్వడానికి మరి అప్పు కట్టలేక స్థితిలో ఉన్నప్పుడు మరి తన యజమానుడు తన దగ్గరికి తనను పిలిపించి డబ్బులు ఎందుకు కట్టలేదు అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా, నేను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యజమానుడు అంట అతనిపై కనికరపడి సరే నువ్వు డబ్బు ఇచ్చవలసినంత కూడా నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆడికి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తికి చాలా తక్కువ డబ్బు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి తనకి ఇవ్వకపోతే ఆ వ్యక్తిని హింస పెట్టి ఆ వ్యక్తిని కొట్టించి తీసుకొచ్చి చెరసాలలో ఇస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆ డబ్బు ఈయన చాలా అప్పు ఉన్నది, ఈయన అప్పు క్షమించబడ్డది, కనికరించబడ్డాడు. కానీ ఒక చిన్న డబ్బు ఇచ్చే వ్యక్తి ఈయన ఇచ్చిన డబ్బులు ఆయన ఇవ్వకపోతే ఆయనను భయంకరంగా హింసించా ఉన్నాడు. ప్రస్తుతము మనుషులకు జీవితం అదే రీతిగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్టయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే అతడు లెక్క చూచి మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించదనని చెప్పగా ఆ దాసుని యజమాని కనికరపడి వానిని విడిపించి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి
తనకు 100 దేనారములు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులు ఒకరిని చూచి వారి గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. ఇక్కడ చూసినట్టయితే ఈ వ్యక్తి ఇక్కడ క్షమించబడ్డాడు. ఇక్కడ 10,000 తులాంతులు మరి అప్పుగా ఉన్న వ్యక్తి ఇక్కడ క్షమించబడ్డాడు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 100 దానికి ఆ ఒక వ్యక్తిని ఏం పట్టుకున్నాడంట, గొంతు పట్టుకొని నీవు ఆ మాట ఇచ్చాడండి కిందిలో వారి గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. ఇక్కడ ఇంత కొంత ఆ క్షమాపణ ఇతను దొరికింది, కానీ ఇంత చిన్న దానిలో ఈ వ్యక్తిని బాధ పెడతా ఉన్నాడు. ఈ అప్పును చెల్లించు అనేసి అతన్ని బాధ పెడతా ఉన్నాడు. ప్రస్తుత కాలంలో చూస్తా ఉన్నాము ఎక్కడ కూడా క్షమాపణ లేదు. మరి మనం క్షమాపణ పొందుకున్నప్పుడు ఇతరులను క్షమించే బిడ్డలుగా మనం ఉన్నామా? మన ప్రభు యేసుక్రీస్తు మన పాపాలన్నీ మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉన్నామా? దానికంటే పై భాగంలో చూసినప్పుడు 21వ వచనంలో చూసినప్పుడు పేతురు ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదనము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. మన జీవితంలో కూడా ఎవరైనా క్షమించలేకున్నామా? మన సొంత వాళ్ళని కానీ ఇక్కడ పేతురు అంటున్నాడు, నా సహోదరుని ఒకవేళ తప్పు చేసినట్లయితే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 1 సార్లా, 2 సార్లా, 3 సార్లు? కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 23వ వచనం, 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ళు అంటే ఒక మనిషి ఆయుష్ కాలం. ప్రస్తుత కాలం చూస్తే ఒక మనిషి 70 కాలంలో, కీర్తనలో 90 అధ్యాయంలో చూస్తే ఒక మనిషి ఆయుష్ కాలము 70 సంవత్సరంలో, అధిక బలం అయితే 80 సంవత్సరంలో. అయినా దుఃఖమే ఉంటుంది అంటే ఆయన దుఃఖం కలిగి ఉంటుంది. ఇక్కడ పేతురు మాట్లాడిన మాటలు ఏంటంటే, దేవుని అడుగుతున్నాడు ఎన్ని మార్లు క్షమించాలన్నప్పుడు దేవుడు అంటున్నాడు 70 ఏళ్ళ వరకును క్షమించాలి. ఒక మనిషి జీవిత కాలం అంతా కూడా క్షమించగలుగుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి క్షమించబడ్డాడు, కానీ ఇతరుని క్షమించడానికి ఇష్టపడతాడు. 29వ వచనం చూడండి. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొను, నేను చెల్లించదనని వాని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్యున్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించెను. ఎక్కడ న్యాయం ఉన్నది? ఇక్కడ ఈయన క్షమించబడ్డాడు, ఇతనిచ్చే చిన్న ధనానికి ఇక్కడ వారు ఏం చేస్తున్నాడంటే ఇతని చెరసాలలో వేయించాడు. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవిత కాలంలో బ్రతికినంత కాలము క్షమించే బిడ్డలుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మనం పరలోకం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఏం మాట్లాడుతున్నదో మనం ఆ ప్రార్థనను ఎప్పుడైతే మనం ప్రతిరోజు చెప్తున్నప్పుడు మనం క్షమించే బిడ్డలుగా ఉన్నామా? మనం ఇతరులను క్షమించే హృదయాలు మనకు ఉన్నాయా? లేకుంటే ఇంకా ఈ వ్యక్తి అయితే క్షమించబడ్డాడు, మరి ఈ వ్యక్తి జీవితంలో ఇతరులు క్షమించలేక వారిని చెరసాలను వేయక 31వ వచనం చూడండి. కాగా వారి తోడి దాసులు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంతయు తమ యజమానికి వివరంగా తెలియజెప్పిరి. అప్పుడు వారి యజమానుడు వారిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటుంది కనుక నీ అప్పంతా కూడా క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండని కదా అని వారితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. శిక్షకు పాత్రుడైనాడు. తను క్షమించబడ్డప్పుడు ఇతరులను క్షమించాలి. ప్రభు యేసుక్రీస్తు మన పాపములను క్షమించినప్పుడు ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు ఇతరులను క్షమిస్తావో అప్పుడు నువ్వు ధన్యుడిగా ఉంటావు. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతావు.
ఎప్పుడు మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుని దృష్టిలో హెచ్చించబడతామనే మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించే విధంగా ఉండాలని ప్రభు పేరు నేను తెలియజేస్తున్నా. ఆ యొక్క యజమానుడు తనపై కోపపడి మరి చెల్లించే వరకు బాధపరచువానికి వారిని అప్పగించండి. మీలో ప్రతివాడు తన సహోదరిని ఉదయపూర్వకంగా క్షమించని ఎడల ఆ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను. ఒకవేళ మనం క్షమించలేకపోతే దేవుడు కూడా మనల్ని కూడా క్షమించాడు. కాబట్టి మనం ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలి. ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఇతరులను క్షమించాలి. ఒకవేళ మన రక్త సంబంధంలోనే ఉండొచ్చు. చాలా మందికి మన జీవితాలలో ఎవరు ఉండరు, సొంత వాళ్ళే ఉంటారు. సొంత అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, తండ్రి తల్లి, ఈ ఇళ్లలోనే చాలా కోపాలు ఉంటాయి. ఒకరినొకరు క్షమించుకోలేని. వచ్చే వారము ఒక బిడ్డ వివాహం జరగబోతా ఉన్నది. వాళ్ళ తండ్రి పిల్లలను చాలా కష్టపెట్టాడు, చాలా శ్రమ పెట్టాడు. వాళ్ళని ఎప్పుడు కూడా మేము కూడా కాసిపేటలో ఉన్న ప్రాంతంలో, మేము ఇక్కడ కిరాయికి ఉన్నాము. కాసిపేట ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఆ ఒక ఓనర్కు మా ఇద్దరు భార్యలు, ఈ యొక్క పిల్లలను, ముగ్గురు ఆడపిల్లలను, వాళ్ళ ఫీజులు కూడా కట్టేవాడు కాదు. కొన్నిసార్లు వాళ్ళకు ఆహారం కూడా పెట్టేవాడు కాదు. మేము చాలాసార్లు వారికి సాయం చేస్తూ ఉంటుండే. వారి ఇంట్లో ఏమి ఉండదు, తినడానికి కానీ ఏది ఉండదు. ఏదో వచ్చి వాడు వెళ్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా పిల్లలను, భార్యను ప్రేమించేవాడు కాదు. వచ్చే వారము ఆ పిల్లలు ఆ తండ్రి పెట్టే శ్రమను, బాధ నుంచి వారందరూ కూడా నలుగురు వెళ్ళిపోయి ప్రస్తుతం హైదరాబాద్లో వారు సొంతంగా పనులు చేసుకుంటూ మంచిగా జీవిస్తూ ఉన్నారు. ఆ ఒక పెద్ద బిడ్డ వివాహం జరగబోతా ఉంది వచ్చే వారము. ఆ పిల్ల వచ్చి ఫోన్లో మాట్లాడినప్పుడు, నువ్వు ఏమి ఇయ్యకు నాన్న, వచ్చి ఆ పెళ్లిలో నిలబడు, అంతే చాలంటే నువ్వు ఎవరో నాకు తెలియదు, నా బిడ్డవే కాదు అని ఆ తండ్రి మాట్లాడినట్టు. నిన్నటి దినాన్న ఆ బిడ్డ ఫోన్లో మాట్లాడుతుంది కవితతోనే. ఇంటినప్పుడు చాలా బాధ అనిపించింది. సొంత బిడ్డలనే ఆ భయంకరమైన కోపము, నన్ను కాదని వెళ్ళిపోయినారంటే ఆ పరిస్థితి తను చేసుకున్న పరిస్థితి. వారు తినడానికి ఆహారం ఉండేది కాదు, ఆకలితోని వారు ఉండేవారు. ఎప్పుడైనా మా ఇంట్లో మేము ఆహారం చేసి వారిని పిలిచినప్పుడు వాళ్ళు ఎంతో ఆకలితో ఉండేవారు, కానీ ఎవరిని అడిగేవారు కాదు. వాళ్ళపై ఆయన అనేక నేరాలు మోపిండు, బిడ్డలపై కూడా, భార్యపై కూడా. వాళ్ళు అది తట్టుకోలేక వారు దూరంకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వివాహం జరుగుతుంది కదా, వచ్చి దీవించండి, ఆశీర్వదించండి అంటే ఆ తండ్రి అంటున్నాడు, నీవు ఎవరో నాకు తెలియదు అని. నిజంగా ప్రస్తుత కాలము అలాంటి తండ్రులు ఇంకా ఉన్నారు. సొంత బిడ్డలనే ప్రేమించిన తండ్రులు, సొంత వారిని వెలివేసిన తర్వాత వారిని చంపడానికి కూడా వారు ఎందుకు భయపడి వెళ్ళారు అనేసి నిన్నటి దినాన నేను వారితో మరి మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు, తన తండ్రి వారిని ఏమో చేయడానికి తలంచినప్పుడు, ఆ ఒక థమ్స్అప్లో ఏదో మత్తు కలిపి వాళ్ళని తాగించాలని ఎంతగానో ప్రయత్నం చేసినప్పుడు అందులోకి వెళ్ళి మేము బయటపడి, అందుకే మేము బయటికి పడాల్సి వచ్చింది, అక్కడికి మేము బయటికి రావాల్సి వచ్చిందని వారు చెప్తా ఉన్నారు. సొంత కన్న బిడ్డలు మరి చూసుకొని క్షమించే హృదయం లేనప్పుడు ఎందుకు మానవుని జీవితం? ఒకవేళ మన కుటుంబంలో ఒకవేళ మనం కూడా ఎవరినైనా క్షమించలేని పరిస్థితిలో ఉంటే వెంటనే వెళ్ళి క్షమాపణ కోరాలి. మనం ప్రతి ఆదివారం, మొదటి ఆదివారంలో బలను తీసుకునే ముందు మనం చేసే పని ఏంటంటే, మనల్ని మనము దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆ రొట్టె ముక్కను నిశరీరంగా ఆ ద్రాక్ష రసము యేసయ్య రక్తంగా తీసుకునేటప్పుడు మనము మన హృదయాలను ఏ రీతిగా చూసుకుంటామో, మన హృదయంలో ఎలాంటి కోపం కానీ ఎలాంటి అసూయ కానీ అది ఉండకుండా చూసుకోవాలి. ఇక్కడి వ్యక్తి మరి తను క్షమించబడ్డాడు, కానీ ఇతరులను క్షమించడంలో తను క్షమించలేదు. చివరికి వారి చేతికి అప్పగించబడ్డాడు. మనం కూడా క్షమించే విధంగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యం మనము ఆదాము అవ్వ జీవితంలో చూశాము. సాతానుడు ప్రేరేపించబడినప్పుడు వెంటనే వారు అవ్వ సాతాను మాటలను ఆ శోధనలో పడిపోయినాయి. ప్రస్తుత కాలం కూడా సాతానుడు ఎన్నో విధానాలుగా
ప్రత్యేకంగా దేవుని బిడ్డలను దేవుని మార్గంలో నుంచి బయటికి తీసుకురావాలని ఎన్నో శోధనలు తెస్తా ఉన్నాడు. ఎన్నో కుటుంబంలో గలిబిలిని తెస్తా ఉన్నాడు. ఎవరి బిడ్డలు వివాహం జరిగి సంవత్సరం కాకముందే 6 నెలలలోనే విడిపోతా ఉన్నారు. కారణము ఒకరి పట్ల ఒకరికి అర్థం చేసుకునే స్థితి లేకుండా. మరి సాతానుడు అలాంటి యవన దంపతుల జీవితాలలో చిచ్చులు పెట్టి చాలా మంది హైదరాబాద్ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా విడాకులు పిల్లలను వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. కారణము సాతానుడు వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నీకేం తక్కువ ఉన్నది, నువ్వు జీవించగలుగుతావు అనేసి భార్యలను మరి యవన బిడ్డల వైపు వారు మాట్లాడే మాటలతోని అనేక యవన బిడ్డలు నీవెంత అని కుటుంబంలో కోల్పోతా ఉన్నారు. కారణము ఆనాడు అవ్వ సాతాను మాటకు, ఆ ఒక సర్పం మాటకు లోబడిన తర్వాత శ్రేష్టమైన జీవితము ఆ తోటలో దేవుడు ప్రతిరోజు వారితో మాట్లాడే ఆ ఉన్నతమైన ధన్యత నుంచి వారు కోల్పోయినారు. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఆ వ్యక్తి క్షమించబడ్డాడు, కానీ ఆ వ్యక్తి ఇతరులను క్షమించడంలో ఆ క్షమాపణ చూపలేకపోయినాడు. మనం దేవుని వాక్యం మనం అందరం కూడా మన హృదయాలను దేవుని వైపు ఉంచి, ఒకవేళ నేను ఇంకా ఎవరినైతే క్షమించలేక ఉన్నానని మనసులో ఉన్నట్టయితే వెంటనే వారితో మాట్లాడి క్షమాపణ కోరండి. ఎప్పుడైతే తగ్గించుకుంటామో నువ్వు దేవుని నామంలో హెచ్చించబడతామని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు వెంటనే తెలియజేస్తామని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు నాయనా ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారం దినాన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రములు నాయనా ప్రభా. నీ మాట వినప్పుడు ఎలాంటి భయంకరమైన స్థితులు వస్తాయో నువ్వు తెలియజేసావేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మేము నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యమును దయచేయండి. మా జీవితంలో నైనా ప్రభా మేము నీ ద్వారా క్షమాపణ పొందుకున్నాము. భయంకరమైన పాప లోకంలో మేము జీవిస్తున్నప్పుడు యేసయ్యా నువ్వు ఈ లోకానికి వచ్చి మా కొరకు నీ కలవరి శిలువలో నీ రక్తాన్ని కార్చి మాకు పాపాలన్నీ కూడా నీ రక్తంలో కడిగి వేస్తే దేవా, మేము కూడా ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండే హృదయాలను మాకు దయచేయండి. కలవరి శిలువలో నీ రక్తాన్ని కాల్చి చివరి రక్తం బొట్టు వరకు కూడా మా కొరకు నాయన ప్రభా మానవుడు నశించిపోకూడదు, మానవుని జీవితం ఇక నరకంలోకి వెళ్ళకూడదు, నిత్యాగ్నిలో కాల్చబడకూడదు అని నేను నీ రక్తాన్ని కాల్చి మనకు రక్షణ దయచేసిన దేవా, మేము కూడా మా జీవితంలో ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. తండ్రి మా కొరకు చనిపోయి తిరిగి 3వ రోజు లేసి నీవు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న దేవా, నీకు వందనాలు స్తోత్రములయ్యా. మా జీవితంలో కూడా ఎవరినైతే క్షమించలేకుండా ఉన్నాము వారిని క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి. ప్రత్యేకంగా నీ యందు భయభక్తుల జీవితం జీవించే భాగ్యము దయచేయండి. ప్రస్తుత కాలం చూస్తా ఉన్నాము నేను ప్రభా, మరి ముందు అనేక శ్రమలు రాబోతున్నా ఆ శ్రమలను తట్టుకొని ముందుకు సాగిపోవడానికి నీ కృప చూపించండి నేను ప్రభా. అదే రీతిగా యేసయ్యా బైబిల్ని కాల్చి వేసిన వ్యక్తులు వారి గురించి ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా, వారి హృదయాలను మార్చండి నేను. వారికి తెలియక ఏం చేస్తున్నారో వారికి తెలియదు నేను ప్రభా. అటు బిడ్డలను క్షమించండి నేను ప్రభా. నీ శిలువ మీద పలికిన మాట నేను ప్రభా, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు తండ్రి, వారిని క్షమించు అనే మాట నేను. ఆ బిడ్డలు కూడా వారిని క్షమించండి. వారిలో తండ్రి ప్రభా నీ యొక్క జీవాత్మని వారి మధ్యలో ఉంచి తిరిగి ఆ బిడ్డలు మారు మనసు కలిగి చేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఒక బిడ్డ బైబిల్ని నమ్ముకున్నప్పుడు యథార్థంతో సత్యంతో ఏ రీతిగా జీవిస్తాడో నాయన ప్రభా ఆటో డ్రైవర్ జీవితము మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇది మొదలుకొని నాయన ప్రభా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా నీ రెక్కల కింద భద్రపరచండి, దీవించండి. ప్రత్యేకంగా ఏ తెగులు మా గుడారంలోకి రాకుండా నీ రెక్కల కింద మనం బలపరచండి, మనం దీవించి ఆశీర్వదించి మనం అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మరి నాయన ప్రభా ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నాయన ప్రభా ఈ పరకాల గ్రామంకి మేము వచ్చిండగా నాయన ప్రభా మరి ఈ నెల 3వ వారంలో లెంట్ ప్రారంభమవుతుండగా నాయన ప్రభా మరి బుధవారము నేను ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతుండగా నేను ఆ లెంట్ కూడా మేము సిద్ధపడి ముందుకు సాగిపోవడానికి 40 దినాల్లో ఉదయం సాయంత్రం ఇక్కడ నీ వాక్యం ఉంచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా. మరి 40 దినాలు నాయన ప్రభా ఉపవాసంతో నేను వెతికే జీవితాలు నేను కనుగొనే జీవితాలు నీ వైపు నడిచే జీవితాలను మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా.
అదే రీతిగా నాయన ప్రభా ఈ యొక్క నాయన ఈ సంవత్సరము విబిఎస్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. గత సంవత్సరం నాయన ప్రభా విబిఎస్ జరుపుకోలేకపోయినాము నాయన ప్రభా. ఈ సంవత్సరం విబిఎస్ జరుపుకోవడానికి నీ కృపా కనికరంలో చూపించండి. ప్రత్యేకంగా చిన్న బిడ్డలను నాయన ప్రభా వారిని ఆటంకపరచకూడదు అని నువ్వు సెలవిచ్చినావు తండ్రి. వారిని నా ఇంతకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని నువ్వు సెలవిచ్చినావు దేవా ప్రభా. అటు విబిఎస్ కార్యక్రమాన్ని కూడా జరిగించడానికి నీ కృప చూపించండి. అదే రీతిగా నైనా ప్రభా రెండో మంగళవారం కుటుంబ ఆశీర్వాద కూడికకు నైనా ప్రభా వెళ్తుండగానే ఆ కుటుంబ ఆశీర్వాద కూడికను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రెండో మంగళవారం నైనా ప్రభా ఈ మాసంలో నైనా ప్రభా మరి కుటుంబ ఆశీర్వాదాలు జరుపుకుంటుండగా ఆ కుటుంబ ఆశీర్వాద కూడికలకు అందరినీ నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. మా కుటుంబంలో అన్ని కూడా నేను మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుతూ నేను ఇది మొదలుకొని ఈ మాసం అంతా కూడా మాకు తోడుగా నీడ ఉండమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు సమాధానము మనతో పాటు మన పిల్లలకు ఎల్లప్పుడూ తోడు నీడై